దేవుడు మనం ఆశ్రయించగల దేవుడు. ఆయన గొప్పవాడు కాబట్టి మనల్ని కూడా గొప్ప చేస్తాడు. ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు గొప్పతనాన్ని, ఆయన గొప్పతనాన్ని, గ్రేట్నెస్ గొప్పతనం అనేది మనలో నుండి దేవుడు బయటికి తీయబోతున్నాడు. హల్లెలూయా. కీర్తనలు 8:3-4 వరకు ఈ యొక్క వచనం చదువుకొని మిగతాది మనం ప్రామిస్ క్లాస్ తీసుకున్నాం. మిగతాది మార్నింగ్ ఒకటి, రేపు పొద్దున మనం మరలా ఒకటి ఆరాధన మళ్ళీ కూడుకుంటాం. కాబట్టి ఈ యొక్క వచనం చదువుకొని మరలా మనం ముందు ప్రామిస్ క్లాస్ తీసుకొని మరలా మార్నింగ్ మరలా పొద్దున మళ్ళీ 9 గంటలకు మరలా మనం కూడుకుంటాం. కీర్తనలు 8:3-4 నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీ చేతి పనులైన ఆకాశములను నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు? హల్లెలూయా. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావముతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇంకా నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుని చేతి పనుల మీద కూడా నరునికి అధికారం ఇచ్చినట్ట. హల్లెలూయా. గొర్రెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నిటిని వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. అంటే దేవుని అధికారములు కూడా మనిషికి ఇచ్చినట్టు దేవుడు. యెహోవా మా ప్రభువా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. హల్లెలూయా. అంటే ఆయన మాటలు, ఆయన ప్రభావము గలట. ఇప్పుడు ఒక పవర్ ఉందనుకో, షాక్ కొడుతుందా? కొడుతుంది. అది ప్రభావం కలిగినట్టు, అంటే ఒక శక్తి ఉన్నట్టు దాంట్లో. అంటే యేసయ్య నామంలో కూడా ప్రభావం ఉందంట. హల్లెలూయా. దయ్యాలు పారిపోతే, ప్రతి ఒక్క సమస్తము భూమి మీద ఉన్న ప్రతిదీ ఆయన నామానికి భయపడుతుంది. అందుకే ప్రభావం కలిగి ఉందంట ఆయన నామం. హల్లెలూయా. ఇలాంటి ప్రభావం గల శక్తి గల నామమును మనము ధరించుకున్నాం. కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉండాలి? ప్రభావంతో, పవర్ తో, శక్తితో ఉండాలి. పవర్ అంటే శక్తి, ప్రభావం